అసలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు సాయిబాబా ఆలయాల్లో భక్తుల తాకిడి కొనసాగుతుందని చెప్పవచ్చు. సిటీ వ్యాప్తంగా చూసుకున్న సాయిబాబా ఆలయం దగ్గర చూసుకున్నా కూడా కిటకిటలాడుతున్నటువంటి భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను కొత్తపేటలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో ఉన్నాను. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తుల తాకిడి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. ఏదైతే ఇటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వస్తున్నటువంటి భక్తులతో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖమైనటువంటి సాయిబాబా ఆలయాలన్ని చోట్ల కూడా ఏదైతే ఇటు గురు పౌర్ణమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. సో గురు పౌర్ణమి, సో గురువును ఏదైతే మొక్కుతూ చేసుకునేటటువంటి వేడుకగా ఏదైతే గురు పౌర్ణమి జరుపుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయాలంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము ఏదైతే ఆలయ ప్రతినిధులు వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? చైతన్యపురి సాయి సన్నిధి ఆలయం ఇది. ఎస్విఎస్ నగర్లో ఉన్నటువంటి మా సాయి సన్నిధి ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయ కమిటీ వారు, ముఖ్యంగా చైర్మన్ శ్రీనివాస నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో భక్తుల కొంగు బంగారమై ఇక్కడికి వచ్చి సాయినాథుడిని కొలిచే భక్తుల కోరికలు తీరే విధంగా ఇక్కడ దేవాలయము మహిమాన్వితమైనది. ఈ దేవాలయము గత 20 సంవత్సరాల నుంచి కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఎంతో ఉన్నత స్థితికి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై వెలసిల్లుతున్నది. ఈ సాయినాథుడిని కొలిచిన వారికి, వాళ్ళందరికీ కూడా వారి కోరికలు తీరే విధంగా సాయినాథుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి ఒక్క పండుగను కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తాం. ఎస్పెషల్లీ గురు పౌర్ణమి మాత్రం ఈరోజు ఉదయం 6 గంటలకు అభిషేకంతో మొదలైన కార్యక్రమాలు రాత్రి 11 గంటలకి జరిగే హారతి వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రతి గంటకి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఎంతో నిష్ఠతోటి, భక్తి శ్రద్ధలతోటి చేస్తారు ఆలయ కమిటీ వారు. భక్తులు కూడా ఇక్కడికి వేలాది మంది తరలి వచ్చి ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకోగానే వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప అనుభూతి చెందుతారు. అందుకే ఈ మా ఆలయము ప్రతిరోజు కూడా, ప్రతి గురువారము అలాగే ప్రతి నెలలో కూడా అన్నదానాలు, ప్రతి పండుగను కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ వారు. మహిమాన్వితమైనటువంటి సాయి సన్నిధి ఆలయాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎలా జరుపుకుంటారు వేడుకలు? జై సాయిరామ్. గురు పౌర్ణమి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది సాయి సన్నిధి దేవాలయంలో. ఆలయ కమిటీ అందరం కలిసి, అందరి కోఆపరేషన్తో, భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. సాయి సన్నిధి దేవాలయంలో ప్రత్యేకత, బాబా వారి దర్శనం ఒక్కసారి చేసుకుంటే ఎక్కడి నుంచైనా, ఎంతో దూరం నుంచి ఉన్న వారు కూడా ఈ దేవాలయానికి రావాలి, మళ్ళీ దర్శనం చేసుకోవాలనే ఇది కృప ఉంటుంది. అందుకని సాయిబాబా వారు మంచి మహిమాన్విత దైవంగా కొలుస్తాము. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమము మరియు మార్నింగ్ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, సాయి సచవ్రతము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం అత్యంత వైభవంగా, షిరిడీ తరహాలోనే అత్యంత వైభవంగా రథోత్సవం జరగబడుతుంది. భక్తులు అందరూ పాల్గొని ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. మొత్తం ఎంతమంది భక్తులు దాదాపు 7-8 వేల మంది భక్తులు దర్శనం జరుగుతుంది. 3-4 వేల మంది అన్నదాన కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. జై సాయిరామ్. చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు? 2007 సంవత్సరం నుంచి సాయి సన్నిధి పునరుద్ధరణ జరిగింది. అప్పటి నుంచి అన్నదానాలు భారీ ఎత్తున జరుగుతాయి. ప్రతి అన్నదానానికి 600 నుంచి 800 మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలలో 2 పర్యాయాలు, ఫస్ట్ గురువారం, 3 గురువారం బ్రహ్మాండంగా జరుగుతాయండి. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా ఏదైతే ఇటు గురు పౌర్ణమి గురువారం కలిసి వస్తే ఇంతటి విశిష్టమైన రోజుగా చెప్పుకుంటారు. సో ఎప్పుడూ అరుదుగా వచ్చినటువంటి ఈ విశేషమైనటువంటి రోజును మాత్రం ఇటు అష్టాదశ పురాణాలు రచించినటువంటి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణిమ. సో ఆది గురువు అయినటువంటి వేదవ్యాసుని జన్మదినాన్ని ఏదైతే గురు పౌర్ణమిగా జరుపుకుంటుంటారు. సో గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. సో 4 వేదాల్లో మహాభారతం కూడా
వ్యాస పౌర్ణిమ ప్రస్తావన ఉంది. సో సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం గురు పౌర్ణిమ రోజు విశేషంగా గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు సాయిబాబా ఆలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సో ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు గురు పౌర్ణిమ సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాయిబాబా ఆలయాలన్నింటిలో కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.